కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రాజారాం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో సిచ్యువేషన్స్ చూస్తున్నారు, అటు ఇరాన్ కి సంబంధించేమో కంప్లీట్ గా ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. అండ్ ఈవెన్ దో అక్కడ ఆ దేశంలో ప్రజలు కూడా ఐ స్టాండ్ విత్ ఇరాన్ అంటూ కూడా ప్లాకార్డులు పట్టుకొని రోడ్లపైకి వస్తున్నారు. ఇంకా ఈవెన్ గల్ఫ్ దేశాలు ఉన్న ముస్లింలు కూడా చాలా మంది ఇదే రకంగా ఇరాన్ కి మద్దతు తెలుపుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ గల్ఫ్ దేశాల్లో ఆల్రెడీ ఆయిల్ కి సంబంధించి ఆయిల్, పెట్రోల్, డీజిల్ బంకర్స్ కి సంబంధించి కూడా వాటిపైన టార్గెట్ చేస్తుంది ఇరాన్. అయినప్పటికీ ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది అని తెలిసి కూడా ఇరాన్ కావాలని వాంటెడ్లీ ఆ రకంగా వెళ్తుంది. బట్ ఈవెన్ ఆ మతానికి సంబంధించిన చాలా మంది కూడా ఇరాన్ పై వైపు నిల్చోవడం, అటు అమెరికాకు సంబంధించి కనుక చూస్తే కూడా అమెరికా చెప్పిందల్లా తలూపడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా భారత్ పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో ఏంటి టైంలో ఏ రకంగా ఉంటే బెస్ట్ అంటారు? న్యూట్రల్ గా ఉండాలా ఏంటి? మనం న్యూట్రలే ఉన్నామండి. మనం ఎవరికి అమెరికాకు మద్దతు ఇచ్చింది లేదు. దౌత్యపరంగా యుద్ధాన్ని ఆపడానికి చర్చలు ప్రారంభించినట్టు మన కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. మనకి అత్యంతమైన ముఖ్యమైన దేశాలు ఏమున్నాయంటే యుఏఈ ఉన్నది, కువైట్ ఉంది. ఇట్లాంటి దేశాలలో భారతీయులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, ఈ దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఆ దేశాలన్నిటిపైన కూడా ఇప్పుడు ఇరాన్ దాడులు చేస్తా ఉన్నది. ఇరాన్ డ్రోన్లు అక్కడి టూరిజం కానీ, అక్కడ ముఖ్యంగా అక్కడ ఉన్న ఆయిల్ వ్యవస్థల మీద దాడులు చేస్తా ఉంది. భారతీయులు ముఖ్యంగా బాధపడేది మన భారతీయుల యొక్క సేఫ్టీ ఇష్యూ ఉంది. ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న భయాలు ఎక్కువ ఉన్నాయి. మనకు ముఖ్యంగా మన దేశం మన అవసరాల కోసం 80% మనము విదేశాల నుండే మనం దిగుమతి చేసుకుంటాము. అందులో 50% ఈ దేశాల నుండే వస్తుంది. ఇప్పుడు ఈ దేశాలన్నీ యుద్ధంతో అట్టుడికిపోతున్నాయి. హార్మోజ్ జలసంధి నుండి వచ్చే ట్యాంకర్ల పైన కూడా ఇరాన్ దాడులు చేస్తా ఉంది. ఇటు ఆరామ్కో లాంటి అత్యంత పెద్ద ఆయిల్ కంపెనీ వ్యవస్థల పైన కూడా ఇరాన్ దాడులు చేస్తా ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు నిన్నటికి నిన్న మనకు 6 లక్షల కోట్లు మన యొక్క సంపద ఈ స్టాక్ మార్కెట్లలో ఆవిరైపోయింది, మిడ్ క్యాప్ ఫండ్స్ లలో. ఈ రకంగా భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇది ఒక తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. మనము భారతీయులు ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేది యుఏఈకి మద్దతు ప్రకటించిన నిన్న మోడీ గారు కూడా మిగతా అన్ని దేశాల ప్రధాన వాళ్ళ యొక్క అధ్యక్షులతో మాట్లాడారు. ఈ యుద్ధం ఎంత తొందరగా ముగిస్తే భారత్ కూడా అంత మంచిది. భారతీయుల రక్షణ ఒకటి, పెట్రోల్ డీజిల్ ధరలు ఒకటండి. అదండి. మనము ఎలాంటి సైడ్స్ తీసుకోలేదు. ఇప్పుడు మనము అమెరికాకు మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. యుద్ధం ఆగిపోవాలన్న తప్పనే ఉంది. మన ఆర్థిక వ్యవస్థకు మేలు కలిగించాలంటే యుద్ధం ఆగాల్సిందే, ధరలు స్థిరీకరణ చెందాల్సిందే. అక్కడి నుండి మళ్ళీ ఆయిల్ సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాల్సిందే అన్నది మనం కోరుకునేదండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్, ఎందుకంటే భారత్ కి మంచి మిత్రుడిగా ఉంటుంది అమెరికా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, ఈ విషయానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని వాణిజ్య సంబంధాలు, ఇవన్నీ ఒప్పందాలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరుగుతుంటే ఇంకో పక్క ఇరాన్ సంబంధించి మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చమురు కొనుగోలు చీప్ గా దొరుకుతుంది ఏంటంటే కూడా అక్కడ నుంచే. కాబట్టి ఈ టైంలో ఒకవేళ అమెరికా, ట్రంప్ ఏదైతే అంటున్నారో యుద్ధం మేము ప్రారంభించలేదు అంటూనే ఇక్కడ ఏ రకంగా వాళ్ళని సంబంధించి ఆ సుప్రీం లీడర్స్ ని ఏ రకంగా అంతమొందిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇదే దుందుడుకు ధోరణితో అమెరికా ముందుకు వెళ్తే భారత్ ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్లు న్యూట్రల్ గా ఎటు ఉండలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటి సిచ్యువేషన్ ఏమనుకోవచ్చు? ఇరాన్ కి ఒకవేళ నిజంగానే గట్టి దెబ్బ తగిలితే అది కంప్లీట్ గ్లోబల్లీ ఎకనామిక్ ఇంపాక్ట్ అవుతుందా? ఇప్పుడు మనకు కూడా ఇరాన్ కూడా మంచి మిత్ర దేశం ఉండిందండి. ఇరాన్ నుండి మనం చాలా వరకు చమురు కొనుగోలు చేసేది ఆయిల్. అయితే ఇరాన్ పై ఆంక్షలు వచ్చినాక మనకు అక్కడ నుండి ఆయిల్ సరఫరా తగ్గింది. మనకు ఒకప్పుడు చాలా మంచి మిత్ర దేశం. కొన్ని కాశ్మీర్ లాంటి విషయాల్లో వాళ్ళకి మనకి విభేదాలు ఉన్నప్పటికీ మిగతా అన్ని రంగాల్లో మనం సాంస్కృతికంగా చాలా కాలంగా మంచి సంబంధాలు ఉంటాయి. అమెరికన్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు రెజ్యూమ్ చేంజ్, వాళ్ళకి పడని దేశాల అధ్యక్షులను తీసేయడము. ఇప్పుడు మనం వెనిజువలాలో తీసినాము, ఒక అధ్యక్షుడిని ఎత్తుకుపోయిన రాత్రి ఇక్కడ అధ్యక్షుడిని
చంపేశారు. వాళ్ళది రెజీమ్ చేంజ్ పాలిటిక్స్ అనేది ఎప్పటి నుండో నడుస్తున్నాయి. సద్దాం హుస్సేన్ విషయంలో కానీ లేదా మనకి ఇక్కడ వేరే దేశంలో కానీ చాలా చోట్ల ఇదే జరిగింది. గడాఫీ విషయంలో కానీ వాళ్ళ పాలిటిక్స్ డిఫరెంట్. మనం వాళ్ళతో ఎప్పుడు ఇలాంటి విషయాలలో మన భారత్ సంఘీభావంగా లేదు. మనము ఒక స్ట్రాటజిక్ అటానమీ అన్న విదేశాంగ విధానంలో పోతున్నాం. ఒకప్పుడు అలీన విధానం అనేది, ఇప్పుడు స్ట్రాటజిక్ అటానమీ. మనకు మన దేశ అవసరాలే ప్రాధాన్యంగా ఉండే డిప్లొమసీని మనం కొనసాగిస్తున్నాం. ఏ ఒక్క గ్రూప్ తో అంటకాగడం లేదు. ఇన్ఫాక్ట్ మనమే గ్లోబల్ సౌత్ కి, అభివృద్ధి చెందుతున్న దేశాల బ్లాక్ కి భారత్ నాయకత్వము వహిస్తున్నది. చాలా మటుకి మనం అమెరికన్ తోటి చేతులు కలిపింది లేదు. ఇలాంటి వాటిలలో మనం ఎప్పుడు పాలు పంచుకోలేదు. అమెరికన్ ఇంట్రెస్ట్లు మన ఇంట్రెస్ట్లు కాదు. ఎప్పుడు కూడా అమెరికన్ ఇంట్రెస్ట్లు వాళ్ళ అవసరమైతే మన మీదనే ఎక్కువ టారిఫ్లు విధించిన వృత్తాంతం మొన్నటి వరకు జరిగింది. లక్కీగా ఇట్లాంటి విషయంలో మనం ఒక స్ట్రాటజిక్ అటానమీ, మన యొక్క విదేశాంగ విధానంలో ఎవరితో అంటకాగకుండా మన దేశ అవసరాలకు ఏది ప్రాధాన్యత ఉంటుంది, మన ప్రజలకు ఏది ప్రాధాన్యత ఉంటుంది, మన ఆర్థిక వ్యవస్థకి ఏది మేలు చేకూరుస్తుందన్న అంశాల వారిగానే పోతున్నాం. ఇప్పుడు మనము ఫ్రాన్స్ తో, జర్మనీతో, యుఏ తోటి ఇట్లా చాలా దేశాలతో మన ఒప్పందాలు మనం జరుగుతా ఉన్నాయి. నిన్న మొన్న కెనడా అధ్యక్షుడు కూడా మన దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి మన యొక్క విదేశాంగ విధానం ఇట్లాంటి వాటికి అతీతంగానే కొనసాగుతుంది అండి. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ వెంకట్ గారు, సో ఓవరాల్ గా మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే కూడా భారత్ విషయానికి వస్తే కూడా భారత్ వ్యూహాలు, అటు విదేశాంగ వ్యూహం ఒకటి ఇంపార్టెంట్, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరాన్ హిజ్బుల్లా జలసంధిని కనుక క్లోజ్ చేసేసింది కూడా ఆల్రెడీ. దానివల్ల ఏంటి సిచ్యువేషన్ అంటే కూడా నెక్స్ట్ మనకు ఆల్రెడీ నిన్న నుంచి స్టాక్స్ కంప్లీట్ గా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక శ్రీనివాస్ గారు కూడా చెప్పినట్లుగా భారతీయుల భద్రత చాలా ఇంపార్టెంట్. గల్ఫ్ దేశాల్లో చాలా మంది భారతీయులు ఉన్నారు, సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దో వాళ్ళు పెడుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో ఏంటి సిచ్యువేషన్, వాళ్ళు నిల్చున్న పక్కనే కూడా మిసైల్స్ పడుతున్నాయి, పరుగులు తీస్తున్నారు. మన భారతీయులకు సంబంధించిన వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది. సో ఇట్లాంటి సంక్షోభంలో అసలు కేంద్రం భారతీయుల భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి మీ మాటల్లో చెప్పండి. ముందుగా మీకు, అలాగే జీ తెలుగు న్యూస్ వీక్షకులకి, ప్యానల్ ఉన్న శ్యామ్ సుందర్ గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా వాళ్ళకి నమస్కారం. నమస్తే అండి. తెలుగు ప్రజలందరూ కూడా ఓలి శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో వైరం ఎందుకు వచ్చింది, దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది, ఇండియన్స్ కి ఏ విధంగా ఉంటుంది అని తీసుకుంటే ఒక 2-3 కారణాలు. డెఫినెట్ గా భారతీయుల భద్రత అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దగ్గర మిడిల్ ఈస్ట్ లో 90 లక్షల మంది మన భారతీయులు నివసిస్తా ఉన్నారు. వాళ్ళ భద్రత, వాళ్ళ క్షేమం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు. ఎందుకంటే దాన్ని కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్ లో ఏవైతే 6-7 దేశాలు ఉన్నాయో అక్కడ చాలా మంది ఎక్కువ మొత్తంలో మన వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళ క్షేమం చాలా ముఖ్యమైనది. సో ఏ విధంగా ఒకవేళ నిజంగానే అగ్రెషన్ పెరిగి, ఎస్కలేషన్ పెరిగితే, ఫుల్ ప్లెడ్జ్డ్ వార్గా అవతరిస్తే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని షిఫ్ట్ చేయాలనేది ఆల్రెడీ మన నుంచి మీటింగ్స్ నడుస్తా ఉన్నాయి. నిన్న ఏది గల్ఫ్ కంట్రీస్ లో దేశాధినేతలతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అది డెఫినెట్ గా జరుగుద్ది. అది ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పనులన్నీ కూడా డెఫినెట్ గా చేస్తాం. భారతీయులు తీసుకురావడానికి, భారతీయ క్షేమం గురించి డెఫినెట్ గా చర్యలు ఉంటాయి. రెండవది తీసుకుంటే ఈ ఇరాన్ కు, ఇజ్రాయెల్ కి మధ్య వైరం, దాంతో పాటుగా అమెరికా సపోర్ట్ తోటి ఏదైతే యుద్ధము లాగా అవతరిస్తా ఉందో ఓ 2-3 కారణాలు తీసుకోవచ్చు. ఒకటి, ఇరాన్ పదే స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ మేము న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ స్ట్రాంగ్ గా ముందు తీసుకొస్తా ఉన్నాం, మా దగ్గర ఉన్నాయి, మేము చేసుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే ఈ కమేనీ వచ్చిన తర్వాత, ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యం వచ్చిన తర్వాత దగ్గర 37 సంవత్సరాల నుంచి ఆయననే ఉన్నాడు. అక్కడ డెమోక్రసీ అంటూ ఉండదు. అక్కడ కోర్టులు కానీ, జడ్జిలు కానీ, లేకపోతే మిగతా పోలీసు కానీ, మిగతా ఆయన చెప్పినట్టే ఎవరు చేయాలంటే వాళ్ళని పెట్టుకుంటారు, అదే నడిపిస్తారు తప్పితే మన దగ్గర లాగా డెమోక్రసీ ఉండదు అక్కడ.
ఆయన చెప్పిందే వేదం, ఆయన బట్ చెప్పిందే మీరు అన్నట్లు కరెక్టే, నడుస్తూ ఉంటుంది. మీరు అన్నట్లు రెండవది ఆయన చెప్పినట్టే నడుస్తుంది కానీ సిచ్యువేషన్ ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు, అక్కడ ప్రజలు ఒప్పుకుంటున్నారు. ఈవెన్ దో నిన్న మన కేంద్రం కూడా అందరికి అన్ని ఆల్ ఓవర్ భారత్ లో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా లేఖలు రాస్తుంది, మత ప్రార్థనలు రెచ్చగొట్టే ఎక్కడ కూడా జరగద్దు అని చెప్పేసి లెటర్స్ కూడా పంపడం జరిగింది. అంటే ఈవెన్ హైదరాబాద్ లో కానీ చాలా ఢిల్లీలో కానీ ఇట్లాంటి ప్లేసెస్ లో కొంతమంది శాంతియుతంగానే రోడ్లపైకి వచ్చి ఐ స్టాండ్ విత్ ఇరాన్ అంటూ కూడా నిరసనలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒకటి షియా సున్నీల మధ్యలో యుద్ధం. షియా సున్నీలు ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో షియా సున్నీలు ఎక్కువగా ఉంటారు. ఆ షియాసుని కంట్రోల్ షియాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, లెబనాన్ కానీ, మిగతా కంట్రీస్ లో కొంతమంది షియాస్ ఎక్కువగా ఉంటారు, బహ్రెయిన్ లో కానీ. సో దాని మధ్యలో ఏంటంటే ఈ ఎవరైతే ఖమేనీ ఉన్నాడో, ఖమేనీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం కూడా నా గుత్తాధిపత్యంలో ఉండాలి, నేనే కంట్రోల్ చేయాలి, నా కిందనే ఉండాలని ఒక ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం ఇవన్నీ కూడా ఇప్పటిదాకా కూడా. అదే సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ, లేకపోతే దుబాయ్, అబుదాబి కానీ, ఖతార్ కానీ, కువైట్లు కానీ సున్నీలు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళు ఆయన చెప్పేది వినరు. వీళ్ళు సొంత రాజ్యాలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, పరిపాలిస్తుంటారు. కానీ ఎప్పుడు చూసినా కూడా ఈయన అందుకే హిజ్బుల్లాని కానీ, హమాస్ కానీ, తర్వాత హౌతీని కానీ పెంచి పోషించేది ఇరానే. మరి లెబనాన్ లో అంతమంది టెర్రరిస్టులు పుట్టుకొచ్చారు అంటే వాళ్ళకి సపోర్ట్ గానే తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పనిచేయాలి, పాకిస్తాన్ కి సపోర్ట్ గా పనిచేయాలి. ఈ విధంగా ఆ ఏరియా మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ నా కంట్రోల్ ఉండాలన్న ఆలోచనతో చేస్తున్న ప్రయత్నాలు ఇవ్వండి. దానికోసమే ఈ వైరం పెరుగుతూ వచ్చింది. రెండవది ఏంటంటే పదే స్టేట్మెంట్లు ఏంటంటే 4th లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇది. చాలా మందికి ఆంక్షలు ముందుకు బాగా మంచి డెవలప్ అయిన కంట్రీ ఇది. కానీ ఆంక్షలు వచ్చిన తర్వాత దాని ఆర్థికంగా ఎంత దిగజారిపోయిందంటే $1 13,14,000 $1 ఈక్వల్ టు 13,14,000 అంత ఘోరంగా దిగజారిపోయింది. ఈ రోజు ఇరాన్ దేశంలో చాలా మంది బయటకు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది రోడ్ల మీదకి వచ్చారు. అలాంటిది బై ఫోర్స్, ఎందుకంటే ఇప్పుడు అదంతా ముల్లా రాజ్యం నడుస్తా ఉంది అక్కడ. ముల్లా చెప్పినట్టే నడవాలి, పోలీసులు వాళ్ళు చెప్పినట్టు కాదు. అందుకని ఎవరైనా కూడా ఇరాన్ ప్రజలు కూడా నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు చూడండి, మొన్న చనిపోయిన తర్వాత చంపాక చాలా మంది రోడ్ల మీదకి వచ్చి రణసంచాలు కాల్చడం ఇవన్నీ కూడా చేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. సో అక్కడ కూడా కొంత ఇది ఇంకా నడుస్తున్నది. ఎందుకంటే దాంతో పాటుగా వీళ్ళ ఇస్లామిక్ రాజ్యంలో ఇరాన్ లో దగ్గర 9 లక్షల మంది సైన్యం కూడా ఉంది. చాలా పెద్ద ఎత్తున సైన్యాన్ని కూడా తయారు చేసే సైన్యం కూడా ఉంది. సో ఆ విధంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళ గుత్తాధిపత్యంలో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, ఈ గల్ఫ్ కంట్రీస్ స్పెషల్ గా బహ్రెయిన్, ఒమాన్ కానీ, లేకపోతే ఖతార్, కువైట్, అబుదాబి ఇవన్నీ కూడా మా చేతుల్లో ఉండాలి, మేము చెప్పినట్టు ఉండాలని చెప్పి ఆలోచనతోటి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూడండి మీరు, ఇది వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా, ఎందుకంటే ఈ గల్ఫ్ కంట్రీస్ లో అన్ని కంట్రీస్ లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, అమెరికన్ కోస్ట్ గార్డ్స్ ఉన్నాయి, బేస్లు ఉన్నాయి. ఇగో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి ఈ కంట్రీస్ లో అమెరికా కూడా ఇక్కడ మరి బేస్ ను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటుంది. సో సౌదీ అరేబియా కానీ మిగతా కంట్రీస్ కూడా డెఫినెట్ గా రేపొద్దున ఏ సిచ్యువేషన్ రావచ్చున్న ఆలోచనతోటి ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. ఈ టైంలో భారత్ న్యూట్రల్ గా ఉందా ఇరాన్ కి సంబంధించి, అదే విధంగా ఇజ్రాయెల్, అమెరికాకి సంబంధించి న్యూట్రల్ గా వ్యవహరిస్తుందా? ఎందుకంటే నిన్న ఆల్రెడీ ప్రధాని కూడా మాట్లాడారు కదా, అందరూ దేశాధినేతలతో అన్ని ప్రపంచ దేశాలకు సంబంధించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఉన్నారు? వాళ్ళు కూడా ఇదే శాంతియుతంగా వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే యుద్ధంలోకి వాళ్ళు కూడా దిగే ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా ఇది ఇండియా ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోదు. మన శాంతియుతంగానే ఎంతసేపు ఉన్నా కూడా దాన్ని ఆ సొల్యూషన్ తీసుకురావాలని ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ రష్యా, ఉక్రెయిన్ మధ్యలో కూడా మోడీ గారు చాలా సార్లు చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు, ఒకసారి యుద్ధం స్టార్ట్ అయితే ఇంకెవరు ఆపలేరు, ఆపే ప్రసక్తి కూడా ఉండదు. అది ఎక్కడి దాకా పోతుంది, ఎన్ని రోజులు పోతుంది, ఏ విధంగా పోతుంది, ఎంత ఆర్థిక నష్టం, మానవ నష్టం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు. సో ఆ విధంగా ముందు పోయే అవకాశం ఉంటుంది. యుద్ధం జరిగితే రెండు పక్షాల వల్ల పెద్ద నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. సో అది ఆ విధంగా కాకుండా యుద్ధాన్ని ఆపాలనే చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా. ఇజ్రాయెల్ అధ్యక్షులకి, తర్వాత మిగతా ఇరాన్ కూడా, మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా